30 ఇయర్స్ ఏజ్, మంచి శాలరీ, స్టేబుల్ జాబ్, కానీ ఫ్యూ రాంగ్ డిసిజన్స్, 2 crores లాస్. ఇది మూవీ స్టోరీ కాదు, ఇది రియల్ లైఫ్లో ఒక ఎఫ్ఎన్ఓ ట్రేడర్ స్టోరీ. కరెంట్లీ ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతుంది. వీడియో నేను అందరినీ భయపడేయనికనే చేస్తున్నా, ఎందుకంటే భయం ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సింపుల్, మనం రోడ్ మీద పోతున్నాం, కొంచెం దూరంలో ఒక ట్రాఫిక్ పోలీస్ కనబడ్డాడు విత్ కెమెరా. మనం ఏం చేస్తాం, బండి గమ్మున సైడ్ కాపి హెల్మెట్ పెట్టుకొని పోతాం. ఎందుకు అంటే చాలాని కొడతాడని భయం. సింపుల్, భయం ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు మన తప్పు వల్లనే లెసన్స్ నేర్చుకోవద్దు. పక్కనోడిని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో అది చూసి కూడా లెసన్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఒక 30 ఇయర్స్ ఓల్డ్ ట్రేడర్, మంచి శాలరీ ట్రేడర్, మోర్ దెన్ 2.5 lakhs శాలరీ ఉన్న ట్రేడర్ ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్లో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ప్రాఫిట్స్ రాగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరగంగానే ఏం చేసిండు, స్లోగా పొజిషన్ సైజ్ అన్కంట్రోలబుల్గా ఇంక్రీజ్ చేసడం స్టార్ట్ చేసేసిండు. ఎవ్రీ ట్రేడర్కి ఎంత తోప్ ట్రేడర్ అయినా లాసెస్ అనేవి అంటే కొన్ని ట్రేడ్స్ లాసెస్ ఇస్తాయి. సో అది తట్టుకోగలగాలి. ఈ ట్రేడర్కి కూడా సేమ్ అదే జరిగింది. కొన్ని హెవీ లాసెస్ వచ్చినాయి, బాబు ఈగో హర్ట్ అయిపోయింది. ఈగో హర్ట్ అయిపోయి ఏం చేసిండు, రివెంజ్ ట్రేడింగ్ చేయడం, మార్కెట్ తోటి ఫైట్ చేయడం స్టార్ట్ చేసిండు. దానివల్ల ఏమైంది, హెవీగా లెవరేజ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిండు, పర్సనల్ లోన్స్ తీసిండు, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేసిండు, అన్నీ చేసిండు. ఫైనల్గా రియలైజ్ అయ్యే వరకు 2 crores లాస్ కంటిన్యూగా కనబడుతుంది. సో ఈ స్టోరీ రేర్ ఏం కాదు. ఈ కేసులో 2 crores లాస్, నా కేసులో 2000 కావచ్చు, మీ కేసులో 20,000 కావచ్చు, ఇంకో కేసులో 2 lakhs కావచ్చు, ఇంకొక కేసులో 20 lakhs కావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ప్రాబ్లం కాదు. లోన్ మనీతో ట్రేడింగ్ చేయడం, రివెంజ్ ట్రేడింగ్ చేయడం, రిస్క్ లేకుండా ట్రేడింగ్ చేయడం, రికవర్ చేద్దాం, లాస్ అయింది రికవర్ చేద్దామన్న మైండ్ సెట్తో ట్రేడింగ్ చేయడం అనేది ప్రాబ్లం ఇక్కడ. లెవరేజ్ అనేది చాలా షార్ప్ నైఫ్ ఒకటి, అది కరెక్ట్గా యూజ్ చేస్తే హెల్ప్ అవుతుంది. కానీ కొంచెం పై కిందికైనా మొత్తం నీ ఆస్తులు డిస్ట్రాయ్ చేసేస్తుంది అది. అందుకే సేబీ కూడా చాలా ప్రతిసారి లైక్ మనం ఏ యాప్ ఓపెన్ చేసినా, బ్రోకరింగ్ యాప్, ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్లో అది చెప్తుంది 90% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ ఇన్ లాస్ ఇన్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్. ఎందుకు అంటే అది రియల్. 90%, ఇప్పుడు 91%కి పెరిగింది. అందరు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని ఈజీ మనీ లెక్క ట్రీట్ చేస్తున్నారు, కానీ రియాలిటీలో అది కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని ఈజీ మనీ లెక్క ట్రీట్ చేయొద్దు మనం. అండ్ నెవర్ ట్రేడ్ విత్ బారోడ్ మనీ. అప్పు చేసిన పైసలతో ట్రేడ్ చేయొద్దు. ఏ పైసలతో ట్రేడ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని పైసల ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ మనీతో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఆ మొత్తం ప్రాఫిట్, మొత్తం అకౌంట్ బ్లో అవుట్ అయిపోయినా మనం ఆ పైసలు మార్కెట్ నుంచి సంపాదించాం కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అండ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రాఫిట్స్. ఒక పెద్ద లాస్ వచ్చినాక ఇమీడియట్ ట్రేడింగ్ స్టాప్ చేయాలి ఫర్ ఫ్యూ డేస్. మళ్ళీ ఏంటంటే, ట్రేడింగ్ బిజినెస్ లెక్కలు ట్రేడ్ చేయాలి, గ్యామ్లింగ్ లెక్కలు కాదు. ఇంపార్టెంట్ లెసన్స్. అండ్ నేను కూడా ట్రేడింగ్ చేస్తా. ఇమోషనల్స్ ఎంత డేంజరసో నాకు కూడా తెలుసు. జస్ట్ లైక్ ఒక్కసారి ఇమోషనల్ అయిపోయినామంటే ఒక 10 ట్రేడ్స్ ప్రాఫిట్ ఒక్క ట్రేడ్లో వెళ్ళిపోతుంది మొత్తం. ఒక్క పెద్ద లాస్ 10 ట్రేడ్స్ ప్రాఫిట్ పోతుంది జర్ర ఇమోషనల్ అయిపోయినామంటే. అందుకే నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, డిసిప్లిన్, రూల్స్ అండ్ పేషెన్స్. అండ్ ఫైనలీ ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. నేను ఎవరిని ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయమని అని చెప్పట్లే. మీ రిస్క్ని మీరు అర్థం చేసుకొని డిసిషన్ తీసుకోండి. ఫైనలీ లైక్ మీరు కూడా ట్రేడింగ్ రియాలిటీ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ మీ ట్రేడింగ్లో బిగ్గెస్ట్ లెసన్స్ ఏంది అనేది కూడా కమెంట్ చేయొచ్చు. నా ట్రేడింగ్లో నేను పెద్ద బిగ్గెస్ట్ లెసన్ ఏమనుకుంటా అంటే, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ స్టాప్ లాస్. స్టాప్ లాసే మనకి రామరక్ష ఇక్కడ. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.